ప్రసాదాన్ని ఎవ్వరు వద్దనరు సూపర్ మ్యాన్. నా మాట విని ఒక్కసారి టేస్ట్ చేయండి, ఖచ్చితంగా బాగుంది అంటారు. తీసుకోండి, తినండి. బాయ్ సూపర్ మ్యాన్, బాయ్. సూపర్ మ్యాన్, నాకు తెలుసు నువ్వు తింటావని. బాగుంది కదా? బాయ్ సూపర్ మ్యాన్. దేవుడి దేవల్ల వాడు గుళ్ళోకి వచ్చాడ్రా. నాని, ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకో. ఇదిగో పండు, నువ్వు కూడా తీసుకో. నాని, ప్రసాదం చాలా బాగుంది కదా? అవునమ్మా, చాలా బాగుంది. ఎవరిచ్చారమ్మా? అక్కడ ఒక ఆంటీ పంచుతున్నారు. ఆమె ఇంతకు ముందు నాకు దెబ్బ తగిలితే చీరతో కట్టారు. అమ్మా, ఆమెని మేం చూడొచ్చమ్మా? నీకు చాలా హెల్ప్ చేశారు కదా, ఆమెకి థ్యాంక్స్ చెప్దాం. అలాగే నాని, రండి వెళ్దాం. అమ్మా సిరి, నువ్వివన్నీ సర్దుకునిరా. ఆ చిన్నోడెక్కడున్నాడో ఏమో, నేను వెతికి వాణ్ణి తీసుకొస్తాను. రేయ్, అదొక్కతే ఉందిరా అక్కడ. దీన్నే శకుంతలమ్మ దగ్గరికి తీసుకెళ్దాం. పద. ఎక్కడుందమ్మా? రా నాని. అయ్యో, ప్రసాదం పంచడం అయిపోయిందని ఇంటికెళ్ళిపోయినట్టున్నారు. ఓహో, సరే అమ్మా, ఈసారి కనిపించినప్పుడు పరిచయం చేద్దు గాని. ఇప్పుడు మనం ఇంటికెళ్దాం రా. హలో సార్, ఇందాక మా దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తానని చెప్పాడు కదా సార్, వాడి ఫోటో మీకు పంపించాను సార్. సరే, నేను వాడి సంగతి చూసుకుంటాను. అలాగే సార్. వీడా? విహారి, విహారి, ఎందుకు కొడుతున్నావు? అసలు నిన్ను వదలనురా. విహారి, అయ్యో ఆగరా. విహారి ఆగు. బావా, నువ్వు ఎంత పెద్ద ఎదవో తెలిసి కూడా నిన్ను మళ్ళీ మా కంపెనీలో పెట్టుకున్నాను చూడు. మళ్ళీ నువ్వు మాకే వెన్నుపోటు పడవాలని చూస్తావా? నిన్ను వదలనురా. విహారి, విహారి ఆగు. విహారి, వాడికి దెబ్బలు పడాలి. విహారీ, వాడిని కొట్టు ఇంకా. ఇలాంటి వాడిని అస్సలు నేను వదలను.
ఏం చేశాడు? వీడు మన కంపెనీ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి మనకి వ్యతిరేకంగా కంపెనీ మూతపడేలా పనిచేయాలని డబ్బులు ఇవ్వాలని చూశాడు. పద్దు, ఆ అంకుల్ బ్యాడ్ అంకులా? నాకేం తెలిసే? తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు? ఇంట్లో ఖాళీగానే ఉంటావుగా, తెలుసుకోకపోతే ఎలా? ఇలాంటి వాడిని ఎలా వదిలేస్తాను? అస్సలు వదలను. ఆగు విహారీ. ఎందుకు ఆగమంటున్నావు అత్తయ్య? ఎందుకు ఆగమంటున్నావు? ఇలాంటి చీడ పురుగుని ఎంకరేజ్ చేసిందే నువ్వు. అసలు వీడిని నా మాట పూర్తిగా వినరా? చెప్పత్తయ్య, అసలు ఏం చెప్తావో చెప్పు. సుభాష్ కి డబ్బులిచ్చి ఆ కార్మికుల దగ్గరికి పంపించిందే నేను. నువ్వా? అంటే విహారీకి వ్యతిరేకంగా కావాలని ఇదంతా చేసావు కదా? పిన్ని, ఎందుకు ఇలా చేసావు? అంబిక, ఆ కంపెనీని మీ అన్నయ్య జ్ఞాపకంగా తిరిగి కష్టపడి తీసుకున్నాము. అలాంటి కంపెనీకి నువ్వు నమ్మక ద్రోహం చెయ్యాలని అసలు ఎలా అనుకున్నావు? అంబిక, నువ్వు చేసింది మాత్రం పెద్ద తప్పే. నన్ను పూర్తిగా చెప్పనిస్తారా? ఏం చెప్తావు అత్తయ్య? చెప్పు. రే, ఆ ఎంప్లాయీస్ నీ కోసం మన కంపెనీ కోసం కష్టపడి పని చేస్తారా, లేక డబ్బు మనుషులో తెలుసుకుందామని నేనే సుభాష్కి ఆ క్యాష్ ఇచ్చి పంపించాను. వాళ్ళు చాలా మంచివాళ్ళని, వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారని వాళ్ళ గురించే చెప్తున్నాను. ఈలోపు నువ్వు వచ్చావు. అవును విహారీ, ఈ విషయంలో అంబిక చెప్పింది నిజం. కేవలం వాళ్ళని టెస్ట్ చేయడానికే ఇదంతా చేశాను. ఎందుకంటే బిహారీ ఆ కంపెనీ మీద చాలా కోట్లు పెడుతున్నాడు. అలాంటప్పుడు కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకపోతే ఎలా? నువ్వు చేసింది మంచి పనేనే, కానీ ఈ విషయం అందరికీ చెప్పి చేయాల్సింది. అక్క, అందరికీ చెప్పి ఇలాంటి పనులు చెయ్యలేమక్కా. రే విహారీ, అతన్ని వదిలేసి